सम्मान गार्ड, राष्ट्रीय सैल्यूट, सलामी, चस। भारत भाग्य विधाता, बस गुजरात मरा द्राविड गंगा हिंज हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा। सम्मान गार्ड, खंबे, चस। सम्मान गार्ड, बाजू, चस। सम्मान गार्ड, आपका निरीक्षण के लिए हाजिर है। గౌరవనీయ మంత్రివర్యులు మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు విచ్చేశారు. మరి వారి ద్వారా జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. ప్రస్తుతం మరి వారు పెరేడ్ కమాండర్స్ ఇన్స్పెక్షన్ కోసం వారు పయనిస్తున్నారు. వీరగాథల వసుధ మన భారతి. ఈ ధరణి యుగ యుగాలుగా వీరుల రక్తంతో పునీతమై పవిత్ర పుణ్య పుడమిగా నిలిచింది. ప్రతి అణువు ఒక అనుభవం, ప్రతి రేణువు ఒక గాథను పలికిస్తుంది. ప్రతి గాలి వీచిక ఒక యుద్ధ భేరీని మోగిస్తుంది. ఈనాటి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి అతిథి వరేణ్యులందరినీ కూడా ఒక్కసారిగా పలుకరిస్తూ మరి పెరేడ్ కమాండర్స్ వైపు తరలి వెళ్తున్నది ఆ వాహనం. పూల రథంలా ముందుకు సాగుతూ ఉంది. ప్రతి చోట విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులను, అలాగే గౌరవ శాసన మండలి సభ్యులను, గుంటూరు తూర్పు గౌరవ శాసనసభ్యులు వారు శ్రీ ధూళిపాళ నసీర్ గారు, గుంటూరు తూర్పు మరియు పశ్చిమ గౌరవ శాసనసభ్యులను వేదిక మీదకు రావాల్సిందిగా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. అలాగే గౌరవ శాసనసభ్యులు ప్రత్తిపాడు నియోజకవర్గం
వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము. అలాగే గౌరవ శాసనసభ్యులు తాడికొండ వారిని సగౌరవంగా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము. అలాగే గౌరవ శాసనసభ్యులు పొన్నూరు నియోజకవర్గం వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక మధురమైన భావనను, అలాగే మరి బలిదానం చేసినటువంటి వీరులను ఒక్కసారిగా జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ముందుకి సాగిపోతూ ఉన్నాము. మాలిన్యమెరుగని వినీలాకాశంలో రెక్కలు విప్పిన శాంతి కపోతంలా స్వేచ్ఛగా, గర్వంగా రివ్వున ఎగురుతూ ఆకాశమంతా ఆవరించింది మన త్రివర్ణ పతాక. భరత జాతి గర్వకేతనం భరతావనికి నాంది రావంగా నిలుస్తూ తరతరాలకు నిర్దేశం చేస్తూ ఉంది. అలనాటి నుంచి నేటి వరకు బానిస సంకెళ్లను తెగించి గెలుచుకున్న ఆత్మ గౌరవం అది. రెపరెపలాడే ఆ పతాకం కేవలం 3 రంగుల వస్త్రాలంకరణ కాదు, ముజ్జగాలను శాసించే సింహ గర్జనం. అభేద్యము, ప్రచండము, అగ్ని జ్వాలలై ఎగురుతున్న మన జయ పతాక కోట్ల గొంతులు ఒక్కటై కంఠనాళాలను పెకలించుకుని బానిస సంకెళ్లను ఛేదించుకుని ప్రపంచ దేశాలకే హెచ్చరికగా నిలిచిన మన దేశం 130 కోట్ల ఆంధ్రుల భారతీయుల గుండె చప్పుడుగా నిలుస్తోంది. అడుగు ముందుకేస్తే ఖబర్దార్ అంటున్న మన త్రివర్ణ పతాకం త్రివిధ సాయుధ దళాలకు ప్రతీకగా నిలుస్తోంది. పెరేడ్ కమాండర్స్ గా మరి విచ్చేసినటువంటి విశిష్ట సేవలు అందిస్తున్నారు. పెరేడ్ కమాండర్ శ్రీ డి ఏడుకొండలరెడ్డి గారు, వారు బిఈడి మరియు బిపిఈడి డిగ్రీలను స్వీకరించారు. గోల్డ్ మెడల్ ఎన్సిసి 42 కిలోమీటర్స్ మారథాన్ లో గోల్డ్ మెడల్ సాధించారు 1984వ సంవత్సరంలో. అలాగే 1986వ సంవత్సరంలో ఆల్ ఇండియా ఎన్సిసి 42 కిలోమీటర్స్ మారథాన్ లో గోల్డ్ మెడల్ ను, అలాగే 84 నుంచి 86 వరకు 3 సార్లుగా 990 కిలోమీటర్ల క్యాంపును ఎన్సిసి ట్రెక్కింగ్ క్యాంప్స్ గా హిమాలయాల్లో నిర్వహించారు. 1985లో గోల్డ్ మెడల్ సాధించి హై జంప్ లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రథమంగా నిలిచారు. అలాగే 1986లో రిపబ్లిక్ డే పెరేడ్ లో ఎన్సిసి నుంచి పార్టిసిపేట్ చేశారు. Take charge!